జనవరి 2 చరిత్రలో ఈరోజు 1954 జనవరి 2న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇంకా రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డులు స్థాపించబడ్డాయి. దీన్ని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఒక రంగంలో అసాధారణమైన అత్యున్నత సేవలకు గుర్తింపుగా భారతరత్నను ప్రదానం చేస్తారు. రాజకీయాలు, కళలు, సాహిత్యం ఇంకా విజ్ఞాన రంగాలలో ఒక ఆలోచన పరుడు, అలాగే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత ఇంకా సామాజిక కార్యకర్తకు ఈ గౌరవం ఇవ్వబడుతుంది. అదే సమయంలో పౌర ప్రాంతాలలో దేశానికి విలువైన సహకారం అందించినందుకు పద్మవిభూషణ్ ఇవ్వబడుతుంది. మొదట్లో ఇది మొదటి, రెండవ ఇంకా మూడవ తరగతిగా విభజించబడింది. కానీ 1955వ సంవత్సరం తర్వాత వారి పేర్లను పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇంకా పద్మశ్రీగా మార్చారు. స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంకా శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ వెంకటరామన్లకు 1954లో తొలి భారతరత్న లభించింది. 1991 జనవరి 2న జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్ ఏఎస్ఐ ఓంకార్నాథ్ను జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. నిజానికి 1989 సెప్టెంబర్ 14న టీకా లాల్ తప్లు హత్య తర్వాత ఏడాదిలో కాశ్మీర్ లోయ నుండి లక్షలాది మంది కాశ్మీరీ హిందువులు వలసపోయారు. రాష్ట్రంలో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది అన్నారు. అయితే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఉగ్రవాదులకు తల వంచేందుకు కొన్ని హిందూ కుటుంబాలు సిద్ధంగా లేవు. అలాంటి వారిలో ఏఎస్ఐ ఓంకార్నాథ్ ఒకరు. అతడిని టార్గెట్ చేసేందుకు తీవ్రవాద సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. అయితే 1991 జనవరి 2న జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు ఏఎస్ఐ ఓంకార్నాథ్ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఓంకార్నాథ్ గురించి ఏమీ దొరకలేదు. ఓంకార్నాథ్ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు భావిస్తున్నారు. ఇక 2016 జనవరి 2న పంజాబ్లోని పఠాన్కోట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్పై ఉగ్రవాదులు దాడి చేశారు. 2016 జనవరి 2న తెల్లవారుజామున 3:30 గంటలకు ఉగ్రవాదులు ఆయుధాలతో ఎయిర్ బేస్ స్టేషన్లోకి ప్రవేశించారు. ఈ దాడిలో ఎయిర్ బేస్లోని 7గురు భద్రతా సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేయగా మరో 37 మంది గాయపడ్డారు. దాడి చేసిన ఉగ్రవాదులందరినీ సైన్యం హతమార్చింది. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఇంకా అతని సోదరుడు రవూఫ్ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగింది. ఈ దాడికి సూత్రధారి ఉగ్రవాది షాహిద్ లతీఫ్. 1999లో కాందహార్ విమాన హైజాక్ కేసులో భారతీయుల విడుదలకు బదులుగా విడుదలైన అదే ఉగ్రవాది మసూద్ అజార్ 2023 అక్టోబర్ 11న పాకిస్తాన్లోని పంజాబ్లో షాహిద్ లతీఫ్ను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఈ దాడిలో లతీఫ్ సహచరులు 2 చనిపోయారు.